బి రూపం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ సబ్జెక్టు మెనీ పీపుల్ కనుక ఆర్ అనేటటువంటి బి రూపం ఇక్కడ రాయవలసి ఉంటుంది. పని చేయడానికి ఒకటవ సెంటెన్స్, సెలవులు తీసుకోకుండా అనేది రెండవ సెంటెన్స్ గా రాయాలి. సో succeed in achieving their goals, but hi friends, how are you all? Today we are on the 6th day of the one sentence a day series. The sentence we are going to translate into English today is: ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని కోరుకుంటారు, కానీ సెలవులు తీసుకోకుండా పనిచేయటానికి చాలా మంది సిద్ధపడరు. దిస్ ఈస్ ద సెంటెన్స్. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ లెట్స్ ఫస్ట్ లెర్న్ ద వొకాబులరీ. ఫ్రెండ్స్, కొంత వయసు వచ్చాక ఇంగ్లీషు అర్థాలను ఎక్కాలులాగా కంఠస్థం చేయలేము. చేసినా అవి వచ్చినట్లే ఉంటాయి కానీ సమయానికి గుర్తురావు. అదే వాటిని వాక్య ప్రయోగం ద్వారా నేర్చుకుంటే ఖచ్చితంగా మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతాయి. అందుకే వాక్యంలోని ప్రతి పదానికి అర్థం ఇస్తున్నాను. ఒకరోజు కాదు, మీకు సమయం ఉన్నప్పుడల్లా ఈ వాక్యాలను చదువుతూ ఉండండి. ఫలితం సరిపోల్చుకోండి. ప్రతి ఒక్కరూ, ఎవ్రీవన్, తమ, దేర్, లక్ష్య సాధనలో, ఇన్ అచీవింగ్ గోల్స్, విజయం, సక్సెస్, సాధించాలని, టు అచీవ్, సాధించుటకు, టు అచీవ్, విజయం సాధించాలని, టు సక్సీడ్, కోరుకుంటారు, విష్, వాంట్. కానీ బట్, సెలవులు, బ్రేక్స్, లీవ్స్, తీసుకోకుండా, వితౌట్ టేకింగ్, పని చేయడానికి, టు వర్క్, చాలా మంది, మెనీ పీపుల్, సిద్ధపడరు, నాట్ రెడీ. ఓకే, నౌ లెట్స్ ట్రాన్స్లేట్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్, లెట్స్ అబ్జర్వ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఫస్ట్, we need to identify the verb. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని కోరుకుంటారు. కోరుకుంటారు, వాంట్స్, ఇది యాక్షన్, ఇది వెర్బ్. ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ, ఎవ్రీవన్, ఇది సబ్జెక్ట్. దేనిని కోరుకుంటారు? తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని, ఇది ఆబ్జెక్ట్. అంటే తమ లక్ష్య సాధనలో విజయం సాధించుటకు. ఈ కు ఉంటే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అనొచ్చు. టు ఈట్, టు రైట్, టు వాక్, ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్స్ అన్నమాట. దీన్ని కొంతమంది టు ఇన్ఫినిటివ్ అంటారు. దీని సంగతి మనం తర్వాత చూద్దాం. రిమెంబర్, ఇంగ్లీష్ ఫాలోస్ ద సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. యు హావ్ ఆల్రెడీ నోన్. సబ్జెక్ట్ ఎవ్రీవన్, వెర్బ్ వాంట్స్. ఈ రెండు కాక మిగిలినవన్నీ కూడా అదర్ వర్డ్స్ గా మనం భావించి వెర్బ్ తర్వాత ఉంచుదాం. నిజానికి దీన్ని మనం ఇన్ఫినిటివ్ క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ రాద్దాం, ఎవ్రీవన్, వెర్బ్ వాంట్స్, ఎవ్రీవన్ వాంట్స్. మిగిలినటువంటి పదాలు తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని. మనము ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చే ప్రయత్నం చేద్దాం. తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని. ఇక్కడ రివర్స్ మంత్ర ఉపయోగించి విజయం సాధించాలని ఒకటవదిగా, తమ లక్ష్య సాధనలో రెండవదిగా వ్రాద్దాం. విజయం సాధించాలని అంటే విజయం సాధించుటకు, టు సక్సీడ్. తమ లక్ష్య సాధనలో, తమ లక్ష్య సాధనలో, దీనిని కూడా రివర్స్ లో వ్రాసుకురండి. నిజానికి ఇలా చెప్పటం కరెక్ట్ కాదు, జస్ట్ మీ అవగాహన కోసం చెప్తున్నాను. తమ లక్ష్య సాధనలో, లో, ఇన్, సాధన, అచీవింగ్,
తమ లక్ష్యాలు, their goals. In achieving their goals, తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని. టు సక్సీడ్ ఇన్ అచీవింగ్ their goals. ఇప్పుడు మొత్తం వాక్యం చూడండి. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని కోరుకుంటారు. Everyone wants to succeed in achieving their goals. Now let's translate the second sentence into English. కానీ సెలవులు తీసుకోకుండా పని చేయడానికి చాలా మంది సిద్ధపడరు. Let's observe the parts of the sentence. As usual, first we need to identify the verb. సిద్ధపడరు, నాట్ రెడీ. ఇది వెర్బ్. ఎవరు సిద్ధపడరు? చాలా మంది సిద్ధపడరు. చాలా మంది, మెనీ పీపుల్. ఇది సబ్జెక్ట్. మిగిలిన వాటిని ఏ పేరుతో పిలుద్దామా అని ఆలోచించకుండా వాటిని అదర్ వర్డ్స్ గా భావించి చివర పెడదాం. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి మెనీ పీపుల్, వెర్బ్ నాట్ రెడీ. ఇక్కడ నాట్ రెడీ అని వ్రాసి వదిలేస్తే మీరు తప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే మెనీ పీపుల్ నాట్ రెడీ అనేది సంపూర్ణ వాక్యం కాదు. ఇక్కడ స్థితిని తెలియజేయడానికి బి రూపం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ సబ్జెక్టు మెనీ పీపుల్ కనుక ఆర్ అనేటటువంటి బి రూపం ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు మంచి బాలుడు, రామ గుడ్ బాయ్ అని రాస్తే సరిపోదు కదా. ఈజ్ అనేటటువంటి స్థితిని తెలియజేసే బి వెర్బ్ అక్కడ ఉండాలి. అప్పుడు రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మెనీ పీపుల్ నాట్ రెడీ అనకూడదు. మెనీ పీపుల్ ఆర్ నాట్ రెడీ. ఆర్ అనేటటువంటి బి రూపం ఇక్కడ రావాలి. అప్పుడే అది స్థితిని తెలియజేస్తుంది. ప్లస్ మిగిలిన పదాలు ఏంటవి? సెలవులు తీసుకోకుండా పని చేయడానికి. దీనికి ఆంగ్ల అనువాదం పని చేయడానికి సెలవులు తీసుకోకుండా అని రివర్స్ మంత్రాలు రాయాలి. అంటే పని చేయడానికి ఒకటవ సెంటెన్స్, సెలవులు తీసుకోకుండా అనేది రెండవ సెంటెన్స్ గా రాయాలి. సో పని చేయడానికి టు వర్క్, సెలవులు తీసుకోకుండా వితౌట్ టేకింగ్ లీవ్స్. మీరు నేర్చుకునే టైంలో దీనిని కూడా విడగొట్టుకుని రివర్స్ లో ఆలోచిస్తూ రాసుకుంటానంటే మీ ఇష్టం. అంటే సెలవులు తీసుకోకుండా అనేదాన్ని తీసుకోకుండా సెలవులు, తీసుకోకుండా వితౌట్ టేకింగ్, సెలవులు లీవ్స్, వితౌట్ టేకింగ్ లీవ్స్, ఇలా అన్నమాట. ఇప్పుడు వాక్యం చెప్పండి. మెనీ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు వర్క్ without taking leaves. Friends, now let's see the full sentence. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ సెలవులు తీసుకోకుండా పని చేయడానికి చాలా మంది సిద్ధపడరు. Everyone wants to succeed in achieving their goals, but many people are not ready to work without taking leaves. Okay friends,